జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో శనివారం కదా, ఏలినాటి శనిదేవుడు గురించి, నలమహారాజుని నలుని గురించి తెలుసుకొని దమయంతి దేవి ఆయన మీద ఇష్టాన్ని పెంచుకోవడం, ఆవిడ స్వయంవరానికి నలమహారాజు బయలుదేరడం, అలానే దేవతలు కూడా దమయంతి దేవి స్వయంవరానికి రావడం, నలమహారాజుని మా గురించి చెప్పి దమయంతి దేవి వరించేలా చేయమని అడగడం, ఆ విషయాన్ని తెలుసుకున్న దమయంతి దేవి స్వయంవరంలో నలుని లానే దేవతలు ఆ రూపాన్ని తీసుకోవడం, దేవతల్లో ఉన్న నలమహారాజుని గుర్తించడానికి దేవతలు నేలని స్పృశించరు కనుక పాదాలు నేల మీద ఆని ఉన్న వ్యక్తి అసలైన నలమహారాజుని గుర్తించి వరమాలని నలుని మేడలో వేయగా దేవతలు సంతోషించి కొన్ని వరాలను నలమహారాజుకి ఇస్తారు. తర్వాత వివాహం అయిన తర్వాత శని నలమహారాజుని బాధించడానికి అసత్యదోషమన్నా అశౌచమన్నా ఉన్నప్పుడు మాత్రమే శని ప్రవేశం ఉంటుంది కనుక ఒకసారి చిన్న అశౌచాన్ని నలమహారాజుని ఆశ్రయించడానికి కారణంగా కాలకృత్యాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకపోవడం అశౌచం వచ్చింది. అశౌచం శని అందులో ప్రవేశించడానికి, శని మనల్ని బాధపెట్టే సమయం వచ్చినప్పుడు ఇవి తను ప్రవేశానికి, అంటే ధర్మప్రభువు గనక నలధర్మరాజు ఆయనలో ప్రవేశించడానికి ఆ చిన్న అశౌచాన్ని కారణంగా తీసుకున్నప్పుడు శని ప్రవేశం వల్ల నలమహారాజు పొరుగు రాజుతో జూదాన్ని ఆడడం, అందులో ఒక్కొక్కటి ఓడిపోవడం, భార్య ఇక ఆపండి వద్దు అని చెప్పినా కానీ వినని స్థితిలో నలమహారాజు ఉన్నాడని దమయంతి దేవి గ్రహించుకొని బిడ్డల్ని తండ్రి గారింటికి పంపించేసి తను మహారాజు పక్కన ఉండగా ఆఖరికి రాజ్యాన్ని కూడా ఓడిపోయి కట్టుబట్టలతో రాజ్యాన్ని విడిచి వేయవలసిన పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు ఆ రాజు పరిపాలించిన ప్రజలే అయినా, అంత ధర్మమూర్తి నలమహారాజు పాలనలో వాళ్ళందరూ ఉన్నా ఆయనతో మాట్లాడితే కొత్త ప్రభువుకి ఎక్కడ ఇబ్బందోనని మాట్లాడకుండా మొహం చాటేస్తారు. భార్యను తీసుకొని అరణ్య మార్గంలో రాజ్యాన్ని విడిచి అరణ్య మార్గంలో వస్తూ ఉండగా ఆకలి అవుతుందని దమయంతి దేవి తను ఉన్నారు కనుక హంసలు పైన ఎగురుతూ వెళ్తున్నాయి. దమయంతి, ఎవరూ లేరు, మన ఇద్దరమే ఉన్నాం కనుక నా పంచె తీసుకొని వాటిపైన వేస్తే అవి తగిలి అవి పడిపోతే వాటిని కాల్చుకు తిందాం అని చెప్పినప్పుడు తను కట్టుకున్న పంచెని వాటి మీదకి విసరగా, నలమహారాజా మేము దేవతా పక్షులం, ఏ స్థితి వచ్చిందో చూసావా అని ఆ పంచెని కూడా మేము తీసుకెళ్ళిపోతున్నామని చెప్పి నలమహారాజు ఉన్న స్థితికి తన భార్య కట్టుకున్న చీరలో సగం చీర కట్టుకొని చింపి సగం వస్త్రాన్ని తను ధరించి వారిద్దరూ చీకటి అవ్వడంతో అక్కడే అరణ్యంలో నిద్రపోవడానికి ఉపక్రమిస్తారు. నిద్రపోతున్న దమయంతి దేవిని చూసి ఎంత కష్టం వచ్చింది, నేను వెళ్ళిపోతే తను తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉంటుంది అని తన సుఖాన్ని కోరిన నలమహారాజు ఆవిడని వదిలేసి అరణ్యంలో ఒంటరిగా వదిలేసి వచ్చేస్తూ ఉండగా ఒక సర్పం మంటల్లో చిక్కుకొని కాపాడు కాపాడు అని అరుస్తూ ఉండడాన్ని చూసి ఆ సర్పాన్ని తీసి పక్కన పెడుతూ ఉండగా నలమహారాజుకి కలిసింది. చూసావా, నేను నీకు మంచి చేస్తే నువ్వు నాకు చెడు చేశావు అని అడిగినప్పుడు, లేదు నలమహారాజు, ఈ సమయంలో
నువ్వు ఈ రూపంతో ఉండలేవు కనుక అది కలిసిన విషయం వల్ల నలమహారాజు వికృతంగా కాళ్ళు చేతులు అంకర్లు బోది వికృతంగా ఉంటాడు. ఈ అవతారం ఈ రూపం నీకు మంచి చేసిద్ది. నువ్వు ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళి అశ్వవిద్య నీకు తెలుసు కనుక అక్కడ ఆయన దగ్గర అశ్వశాలలో పనిచేయి అని చెప్తే ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళిన నలమహారాజు అశ్వారోహకుడుగా నాకు అశ్వాలను మచ్చిక చేయడం ఆయనకి తెలిసిన విద్య, దేవతలు ఇచ్చిన వరంలో ఒక వరం అది. అశ్వశాలలో ఉంచడం, ఆయన చేస్తున్న పోషణకి ఋతుపర్ణ మహారాజు సంతోషించడం. అయితే దమయంతి దేవి ఉదయాన్నే తన భర్త లేకపోవడం చూసి తను వెళ్తూ ఉండగా తనకు ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది. అంటే నాకు అంత స్పష్టంగా తెలీదు, చెప్పాను కదా, అనుష్ఠాన పరంపరలో వచ్చింది కాదు, నా అంతటా నేను తెలుసుకున్నది. తన పినతల్లి దగ్గరకు ఎక్కడికో వెళ్తే ఆవిడని గమనించి, నాకు తెలుసమ్మా నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి నాకు బాగా దగ్గరదానిగా అనిపిస్తున్నావని. ఆ తర్వాత తండ్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఇక్కడ చిన్న మిస్టేక్. అయితే బ్రాహ్మణుల్ని పిలిచి ఈ ప్రశ్న వేయండి, రాజ్యంలో ప్రతి రాజ్యానికి తిరిగి నలమహారాజును వెతకడానికి బ్రాహ్మణుల్ని పిలిచి ఒకే వస్త్రంలో సగభాగం కట్టుకున్న భర్త సగభాగంతో ఉన్న భార్యని వదిలేసి వెళ్ళడం ధర్మమా అని ప్రశ్నించండి. దీనికి ఎవరైనా ఏ రాజ్యంలో అయినా సమాధానం చెప్తే నాకు చెప్పండి అని దమయంతి దేవి బ్రాహ్మణులను పురమాయించింది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి కథగా ఈ విషయం తెలుసు కదా, అప్పుడు ఎవరికి తెలియదు కదా. మరి భార్యాభర్తలు ఇద్దరికి, నలుడికి దమయంతికి మాత్రమే తెలుసు కనుక వెళ్ళి అన్ని రాజ్యాలు తిరగగా ఋతుపర్ణ మహారాజు రాజ్యంలోకి వచ్చిన బ్రాహ్మణులు ఈ ప్రశ్న వేసినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. వేరే రాజ్యాల్లో కూడా ఎక్కడ ఎవరూ మాట్లాడలేదు. అయితే ఇది విన్న అశ్వారోహకుడుగా ఉన్న మహారాజు బ్రాహ్మణులు విశ్రాంతి తీసుకున్న రాత్రి సమయాన వచ్చి సగం వస్త్రం కట్టుకున్న భర్త ఇలా బయటికి వెళ్ళాడు అన్న విషయాన్ని ఇంతమంది దగ్గర ఎందుకు చెప్పించి ఆ విషయాన్ని ఇలా ఎందుకు చెప్పిస్తుంది అని చెప్పాను కదా, కొంచెం మిస్టేక్ ఉంటే క్షమించండి అని బ్రాహ్మణులు ప్రశ్నించగా వారు తిరిగి, అమ్మ మేము ఎక్కడికి వెళ్ళి అడిగినా ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేదు, కానీ ఋతుపర్ణ మహారాజు సభలో ప్రశ్నించగా రాత్రి వేళ అశ్వారోహకుడు వచ్చి ఇలా మమ్మల్ని ప్రశ్నించాడు తల్లి అని చెప్పినప్పుడు దమయంతి దేవి ఆయనే నలమహారాజు అని గ్రహించి, అంటే ఋతుపర్ణ మహారాజు రాజ్యానికి వీళ్ళు వెళ్ళడానికి చాలా సమయం పట్టింది, కొన్ని రోజులు వేసుకోండి. అయితే మీరు వెళ్ళిన తర్వాత రేపే దమయంతి దేవి వివాహం, ద్వితీయ వివాహ స్వయంవరం అని చెప్పండి అని చెప్తుంది. ఋతుపర్ణ మహారాజుకి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే దమయంతి దేవి ప్రాతస్మరణీయురాలు కదా, అసలు ఏంటి విషయం తెలుసుకుందాం అన్న ఉత్సాహంతో ఋతుపర్ణ మహారాజు అనుకుంటుండగా అశ్వారోహకుడుగా ఉన్న ఈయన వచ్చి, ఏదో పేరుందండి ఆ సమయంలో నలమహారాజుకి, నేను తీసుకెళ్తాను మహారాజా అంటే, వెళ్ళగలమా అంటే వెళ్ళగలం, నేను తీసుకువెళ్తాను అంటే ఆయన కొంచెం సంకోచిస్తాడన్నమాట, విరూపిగా వికృతం. నేను తీసుకువెళ్ళగలను, నాకు ఆ విద్య వచ్చు మహారాజా అంటే నమ్మి బయలుదేరుతారు ఇద్దరు. బయలుదేరిన మార్గమధ్యంలో మహారాజు యొక్క ఉత్తరీయం జారి పడితే, అశ్వక ఆపు రథాన్ని, నా ఉత్తరీయం పడిపోయింది వెళ్ళి తీసుకుందామంటే, లేదు మహారాజా ఈ క్షణమాత్రంలోనే మనం చాలా యోజనాల దూరం వచ్చేసామంటే ఆయన ఆశ్చర్యపోతాడు. అవునా, ఇంత తొందరగా ఇంత దూరం వచ్చావా అంటే, అవును మహారాజా నా దగ్గర ఆ విద్య ఉంది, అంత వేగంగా నేను నడపగలను అని చెప్పినప్పుడు, నీ దగ్గర ఆ విద్య ఉంటే నా దగ్గర కూడా ఇంకొక విద్య ఉంది. ఈ చెట్టు వృక్షం చూసావు కదా, దీనికి ఎన్ని కొమ్మలు, ఎన్ని ఆకులు, ఎన్ని చిగుళ్ళు, ఎన్ని కాయలు, ఎన్ని పువ్వులు ఉన్నాయో నేను చెప్పగలను, నా దగ్గర ఆ విద్య ఉంది అని చెప్పినప్పుడు, నిజమా అని, సరే మీరు చెప్పండి అంటే ఆయన చెప్పినప్పుడు ఒకసారి ఆపి లెక్కపెట్టి కన్ఫర్మ్ చేసుకుందాం అన్నప్పుడు, ఇంగ్లీష్ వాడుతున్నాను అనుకోకండి, దరిద్రం ఏంటంటే మనం అలా వచ్చేసిద్ది అనమాట. మరి సమయం మించిపోతుంది కదా అంటే, లేదు మహారాజా నేను తీసుకువెళ్ళగలను అని ఆయన
రథాన్ని ఆపి మొత్తం లెక్క పెట్టినప్పుడు కరెక్ట్గా ఋతుపర్ణ మహారాజు ఎన్ని చెప్పారో అన్నీ ఉన్నప్పుడు ఆయన అంటాడు, నీకు ఈ విద్యను ఉపదేశిస్తాను నేను. ఈ విద్య ఎవరైతే ఉపదేశం పొందుతారో వారికి ఇక అపజయం అనేది ఉండదు అని చెప్పినప్పుడు ఆ విద్య నలమహారాజు గ్రహించగానే తనలో ఉన్న విషం పోయింది. కర్కోటకుడు విషస్వరూపంగా తనకి ఇచ్చిన అనుగ్రహాన్ని అప్పటితో మరి అయిపోయింది కదా కార్యం. వెళ్ళి దమయంతిదేవి ద్వితీయ స్వయంవరం ఎలా ప్రకటించావని నలమహారాజు అడిగినప్పుడు, మీరు తప్ప ఈ తక్కువ సమయంలో ఇంకెవ్వరూ రాలేరు కనుకనే నేను ప్రకటించాను అని చెప్పినప్పుడు అక్షయ హృదయం ఆ విద్య వచ్చేసింది కదా. అంతటితో ఆయనకి అన్ని విజయాలే కలుగుతాయని. ఎవరైతే నలమహారాజుని, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, మా ఫ్రెండు అలా ఎలా అడుగుతుంది రెండో వివాహం చేసుకోవడానికి రెండో వివాహానికి స్వయంవరం ఎలా ప్రకటిస్తుంది? ఆవిడ సీతాదేవితో సమానమైన పతివ్రత ప్రాతస్మరణీయురాల్లో ఎలా వచ్చింది? తల్లి, ఒక్కొక్కరి జీవితంలో చెప్తాను వినండి. ఇంద్రుని భార్య సచీదేవి ప్రాతస్మరణీయురాలు. తారాదేవి తెలుసా? వాలి భార్య. తర్వాత సుగ్రీవుని భార్య తారాదేవి. పంచ పతివ్రతల్లో సీత, ద్రౌపది, తార, అనసూయ, అహల్య. అసూయకి తర్వాత చెప్తాను నేను. మొన్న ప్రకృతి వికృతికి చెప్పాను కదా, అనసూయకి తర్వాత చెప్తాను. అనసూయ సంతానమే బ్రహ్మ విష్ణు మహేశ్వర. ఎటువంటి అసూయ లేకుండా ఉన్నప్పుడే సూర్యగమనాన్ని కూడా ఆపగలిగిన తల్లి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమెకి బిడ్డలుగా పుట్టారంటే సృష్టి స్థితి లయల్ని ఆవిడ కంట్రోల్ చేయగలదని. అసూయ అదే దుర్యోధన జననం. అక్కడే కాదండి, రామాయణంలో కూడా ఉంటుంది. దాని గురించి తర్వాత చెప్పుకున్నాం. ఇప్పటివరకు అలా నలమహారాజు ధర్మాలు మారిపోతూ ఉంటాయి. అహల్యాదేవిదే ప్రాతస్మరణీయురాలు అని చెప్పినప్పుడు శ్రీరామచంద్ర ప్రభువే ఆలోచన, ఆవిడ శక్తి తన తప్పు దిద్దుకునే శ్రీరామచంద్ర ప్రభువు చేత నమస్కరించబడే స్థాయికి మళ్ళీ తను చేరిందని శ్రీరామచంద్ర ప్రభువు వెళ్ళి ఆవిడికి నమస్కరిస్తాడు. కైకేయి దేవికి అసూయ గురించి ఇక్కడ ఒకటి చెప్తాను. ధర్మాలు ఎలా మారుతాయి అంటే, కైకేయి దేవికి అరణ్యానికి వెళ్ళమని రామచంద్ర ప్రభువుని చెప్పినప్పుడు రథసారథి సుమంత్రుడా వశిష్ఠుడు చెప్తాడు, నీ తల్లి కూడా ఇలానే కైకేయి తల్లి తండ్రిని, కైకేయి మహారాజుకి ఒక వరం ఉంది. చీమ అంటే తన మనసులో ఏమనుకుంటుందో అది తెలుసుకునే శక్తి కైకేయి మహారాజుకు ఉన్నప్పుడు, ఒక చీమ తను ఏదో అనుకుంటూ ఉండగా తను అది విని నవ్వుతాడు. ఆయన భార్య, కైకేయి తల్లి తండ్రి భార్య ఉండి, మీరెందుకు నవ్వారు? నన్ను చూసే నవ్వారు, నాకు చెప్పండి అని అడుగుతుంది. లేదు నీకు చెప్పడం వల్ల నాకు చాలా ప్రమాదం. అంటే ఆ వరం ఉన్న ఆయన ఏంటంటే ఆ విషయాన్ని వేరే ఎవరికైనా చెప్తే తన ప్రాణాలు పోతాయి అన్నమాట అని ఒక మహర్షి ఆయనకి ఇచ్చిన వరం. లేదు మీరు చచ్చిపోయిన బాధ లేదు, నాకు విషయం చెప్పండి అని అడుగుతుంది కైకేయి మహారాజు యొక్క తల్లి భార్య. సరే రేపు చెప్తాను అని చెప్పి ఈ మంత్రాన్ని ఉపదేశించిన మునిపుంగవుడి దగ్గరికి వెళ్ళి, నా భార్య ఇలా చెప్పమంటుంది, నా ప్రాణానికి ప్రమాదం అని చెప్పినా కూడా తను అడుగుతుంది అని అన్నప్పుడు ఆ మునిపుంగవుడు చెప్పింది ఏంటంటే, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పినా తను అడుగుతుంది అంటే తనను వదిలేసేయి. అన్ని ధర్మాల్లో కల్లా ముఖ్యమైన ధర్మం నిన్ను నువ్వు కాపాడుకోవడం. నువ్వు ఉంటేనే కదా కర్మధర్మాలు. విన్న మహారాజు ఇంటికి వచ్చి చెప్తారా చెప్పరా అని నిర్బంధించిన భార్యకి, నీ చావు నువ్వు చావు, నువ్వేం చేసినా నేను చెప్పను అని చెప్పాడు. ఆ రోజు నీ తండ్రికి సాధ్యపడింది, వాడు దశరథ మహారాజుకి సాధ్యపడలేకపోతుంది అంటే ఇక్కడ ధర్మం మారిపోయింది. దశరథ మహారాజు
స్థితి వేరు. అలా ఎప్పుడు ఏ స్థితికి ఏ క్షణం ఎలా ఉండాలో ఇటువంటి తల్లులందరినీ వారి గురించి తెలుసుకొని వారికి నమస్కారం చేసినప్పుడు మనమేం ప్రత్యేకంగా ఆ సమయానికి అలా ఉండాల్సిన అవసరం లేదు. వారి అనుగ్రహంతో ఇప్పుడు వీళ్ళందరూ ఇంతమంది కదా, మరి రావణాసురుని దగ్గర మండోదరి ఉంటే ఆవిడ ఎలా సీతమ్మ తల్లితో సమానమైన తల్లి అంటే ఆవిడ ధర్మం ఆవిడది. ఆవిడ భార్యగా పట్టమహిషిగా ఉండాల్సిన అవసరం సీతమ్మ తల్లి ఎందుకు ఉంటుంది? అలా సీతమ్మ తల్లి పక్కన ఉండాలంటే ఆయన రామచంద్ర ప్రభువే అవ్వాలి. అనసూయ పక్కన ఉండాలంటే అత్రి మహర్షి అవ్వాలి. సచీదేవి రేపు గృహలక్ష్మి నుంచి రేపు ఇంకొక భాగంలో చెప్పుకుందాం. ఇలా ఎవరైతే ఉదయకాలాన దమయంతిదేవిని, నలమహారాజుని, కర్కోటకుణ్ణి, ఋతుపర్ణ మహారాజుని స్మరిస్తారో వారికి కలిబాధలు ఉండవు. అంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు వీరికి నమస్కరిస్తే వీరి ఆశీస్సులతో అనుగ్రహంతో ప్రచోదయాత్. అలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమన్నా తప్పులుంటే తప్పకుండా క్షమించండి. చెప్పాను కదా, అనుష్ఠానంతో నేర్చుకున్నవి కాదు, ఆసక్తితో నేర్చుకున్నవి, నలుగురికి చెప్పాలని.